లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అయ్యయ్యో కృష్ణా జిల్లా మోపిదేవిలంక, నాగాయితిప్ప గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అరటి, పసుపు, కంద పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అరటి పంట వేసిన రైతులు ఎకరాకు 3 లక్షల వరకు నష్టపోయారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. మినిమం 3 లక్షల రూపాయలు ఇవాళ ఇది నష్టం లేదు. ఎకరాకి 3 లక్షల రూపాయలు. ఇట్లా చాలా మంది రైతులు నష్టపోతున్నారు. లోగడ ప్రభుత్వంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టింది. ఇవాళ రైతుకి ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులకి ఇబ్బందిగా ఉందో లేదా ఇంకోటి ఉందో కట్టుకోవడం ఉండడం మూలంగా చాలా మంది నష్టపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే అదే సంవత్సరం నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేది. ఈ ప్రభుత్వం కూడా